నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేసిండ్రు. నిజాయితీగా ఉన్న పరిస్థితులు ఏంటి, వాటికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు ఏంటి అని అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలకు సంబంధించిన అంశంలో ఇది పరిస్థితి అని చెప్పడానికి ఒక రాష్ట్ర పెద్దగా ఒక ప్రయత్నం చేసిండ్రు. పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదం. ఒకవైపేమో దేశం యుద్ధం వైపు పయనిస్తుంటే దానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు పక్కన పెట్టి మనం దేశం కోసం ప్రతి ఒక్కరం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశ గణతంత్రం మీద జరుగుతున్న, ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు, పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. నిన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేసిండ్రు. నిజాయితీగా ఉన్న పరిస్థితులు ఏంటి, వాటికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు ఏంటి అని అటు ప్రభుత్వ ఉద్యోగులు ఇటు ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలకు సంబంధించిన అంశంలో ఇది పరిస్థితి అని చెప్పడానికి ఒక రాష్ట్ర పెద్దగా ఒక ప్రయత్నం చేసిండ్రు. పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో దానికి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్న తీరు చూస్తే హాస్యాస్పదం. ఒకవైపేమో దేశం యుద్ధం వైపు పయనిస్తుంటే దానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలు పక్కన పెట్టి మనం దేశం కోసం ప్రతి ఒక్కరం ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈ దేశ గణతంత్రం మీద జరుగుతున్న, ఈ దేశ సార్వభౌమత్వం మీద జరుగుతున్న దాడికి కనీస చింతన లేకుండా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక ఏం పదం వాడాలి వాళ్ళు, పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే ఆర్థిక విధ్వంసం, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు.